పటాన్చెరువు మండలం పెద్ద కంచర్ల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రంగారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు పటాన్చెరువు మండలంలో 14 రెవెన్యూ గ్రామాలను పూర్తి చేశామని ఎంఆర్ఓ రంగారావు తెలిపారు. 14 రెవెన్యూ గ్రామాల్లో 180 దరఖాస్తులకు సంబంధించి నోటీసులను సంబంధిత రైతులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా ఎంఆర్ఓ రంగారావు తెలియజేశారు. ప్రజల పక్షాన పాలన అందించాలన్న సంకల్పంతో భూభారతి 2025 పేరుతో నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం వలన ప్రజలకు గతంలో జరిగిన భూ సమస్యల పరిష్కారం సులువుగా జరుగుతుందని ఎంఆర్ఓ రంగారావు అన్నారు. ఈ సమావేశాల్లో గ్రామ స్థాయిలో నెలకొన్న భూ సంబంధిత సమస్యలు, వివాదాలు, గతంలో ధరణి చట్టంలో జరిగిన అక్రమాలు ఈ సౌకర్యాలను పరిశీలించి పరిష్కరించబడతాయని ఎంఆర్ఓ రంగారావు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో ప్రజలు తప్పకుండా పాల్గొని భూ సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, వాటి పరిష్కారానికి ఉంటామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సార్ ప్రధానంగా మాకు వచ్చేవి పౌతి, తర్వాత మిస్సింగ్ సర్వే నెంబరు, ఎక్స్టెంట్ కరెక్షన్, ఇటువంటి దరఖాస్తులు వస్తున్నాయి. ఈరోజు వరకు పటాన్చెరువు మండలంలో 14 రెవెన్యూ విలేజ్లు పూర్తి చేసుకున్నాము. 14 రెవెన్యూ విలేజ్లో అంటే నిన్నటి వరకు అయితే 181 దరఖాస్తులకు సంబంధించి నోటీసులు కూడా తయారు చేసి సంబంధిత రైతులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా అందజేసి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సంస్థలను వినియోగించుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.